హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 15 గ్రామర్ పార్ట్ లో ధాతు రూపానికి సంబంధించిన క్వశ్చన్ వివరిస్తా. సో డైరెక్ట్ మీరు వింటే ఈజీగా అర్థం చేసుకొని డైరెక్ట్ రాసిస్తారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ధాతు రూపానిలో 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా రెండింటిని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ధాతువులకు సంబంధించి మనకు ఒక 5 రకాల బాక్సెస్ ఉన్నాయి, లకారాలు అంటారు వాటిని. అవి నేర్చుకుంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ రాయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, అందులో ఫస్ట్ది లట్ అనేది లకారం. సో జనరల్ గా ఇది మీకు డిగ్రీలో వస్తుంది, కానీ ఇక్కడ అయితే ఎక్కర్లేదు. సో ఈ లట్ అనే లకారం ఏదైతే ఉందో దీన్ని చూడండి ఒకసారి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పేసి రాసి ఇటువైపున ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని కంప్లీట్ గా రాయండి. బాక్స్ కొట్టాల్సి ఉంటుంది. ఇలా కొట్టేసి చిన్న బోర్డు ఉంది కాబట్టి సరిపోకనే ఇట్లా రాసా. సో ఇలా దీన్ని బాక్స్ రూపంలో ఇట్లా కొట్టేయండి. బాక్స్ లోపల ఇలా రాసి దేనికి దానికి ఇట్లా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేటికి సపరేట్ ఇట్లా కొట్టేయాలి. యాక్చువల్లీ ఆన్సర్ రాసి మీరు యాన్యువల్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు. సో ఈ 9 లెటర్స్ ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఏకవచనం అని రాసి దాని కింద ఇవి, ద్వివచనంలో దాని కింద ఇవి, బహువచనం కింద ఇవి అని రాసేసి వీటిని గుర్తుంచుకోవాలి. 9 గుర్తుంచుకోవాలి. తి, తహ, అంతి, సి, థహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అనే ఈ 9 లెటర్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒక 5 నిమిషాలు మీరు దీన్ని టైం కేటాయిస్తే వచ్చేస్తుంది. సో ఈ 9 లెటర్ని నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు ఎగ్జామ్ లో అని అంటే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. పఠతి అనే క్వశ్చన్, పఠతి, లిఖతి, గచ్చతి, ధావతి, పిబతి, ఖాదతి అండ్ పశ్యతి, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. వాటిలో ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఇది అడిగిండు అనుకోండి, అప్పుడు ఏంది అని అంటే లాస్ట్ లెటర్ ని చూడండి, తి అని ఉంది లాస్ట్ లెటర్. ఈ తి ఉంది అని అంటే దాని ముందు ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉంటే అన్ని దీని ముందు సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఈ లాస్ట్ లెటర్ తి ముందు పట అనే 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆన్సర్ పట అనే 2 అక్షరాలని అన్నిటికీ 9 లెటర్లకి ముందు రాసేయాలన్నమాట. సో చూడండి ఒకసారి ఎగ్జాంపుల్లో, పఠతి, పఠతః, పఠంతి, పఠసి, మధ్యమ పురుషలో పఠతః, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాస్టిస్ ఈ బాక్స్ లాగా దీన్ని కొట్టాలి. అంటే ఆన్సర్ ఏం చేశారు మీరు, ఈ టేబుల్ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేసి దీని ముందు 2 అక్షరాలు ఉన్నాయి పట అని చెప్పేసి, కాబట్టి పట కావచ్చు, లిఖ కావచ్చు, గచ్చ కావచ్చు, కథయతి కావచ్చు, ఏది వచ్చినా కానీ ఆ అక్షరాలను బట్టి టీకి ముందు లాస్ట్ అక్షరానికి ముందు ఎన్ని ఉంటే అవి అన్నిటిని వీటి ముందు రాసేయండి. అప్పుడు పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ 2 టేబుల్ చూడండి. లంగ్ అని అంటారు దీన్ని. సో ఇదేంటి అని అంటే అన్నిటికీ కామన్ గా ఆ ఉంటుంది ముందు, తర్వాత డాష్ అని ఉంది. మీరు చివరి లెటర్లు నేర్చుకున్నా పర్లేదు, జనరల్ గా చివరి లెటర్ నేర్చుకోండి. ఆ అని అంటే క్వశ్చన్ లో కామన్ గా ఇస్తాడు కాబట్టి ఈ డాష్ ప్లేస్ లో దానికి ముందు ఉన్న దాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఎందుకు అవుతారు అంటే, ఇంకో దానికి కూడా చివరి లెటర్ నేర్చుకుంటే ఇంకో దానికి కూడా అని వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ అవుతారేమో అని చెప్పేసి నేను ఆ అని రాసిన. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఆ డాష్ ఆ డాష్ తామ్, ఆ డాష్ న్, ఆ డాష్ విసర్గ. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎట్లా అనేది చూడండి. ఈ తామ్లోంచి మధ్యలోంచి మిడిల్లో దీర్ఘం ఉందిగా, ఆ దీర్ఘం తీసేయండి, అప్పుడు తమ్ వస్తుంది. దీంట్లోంచి మా తీసేయండి, మా తీసేస్తే తా, ఇక్కడ మిగిలింది అక్కడ రాసినాం, తీసేసినాం అని ఇక్కడ రాయండి. అండ్ ఆవా, ఆమా అనేవి ఇక్కడే ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు నేర్చిన దాంట్లో, వాటిలోంచి విసర్గలు తీసేస్తున్నాం కాబట్టి ఇవి అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు త, తామ్, అన్న, విసర్గ, దీంట్లోంచి దీర్ఘం తీసేసినాం ఇది వచ్చింది, దీంట్లోంచి మా తీసేసినాం ఇది వచ్చింది, తీసేసినాం అని ఈడ రాసినాం. అండ్ ఫస్ట్ నేర్చుకున్న దాంట్లోంచి ఆవా, ఆమాలని తీసుకున్నాం, విసర్గలు తీసేసినాం. అట్లా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఇగో దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఎగ్జాంపుల్ అపటత్ అని ఇచ్చిండి అనుకోండి, ఆ అనేది ఉంది కాబట్టి మీకు ఈ టేబుల్ గుర్తుకు రావాలి. మిడిల్లో డాష్ ప్లేస్ లో అంటే లాస్ట్ అక్షరానికి ముందు ఎన్ని ఉంటే అన్ని రాసేయండి. దీంట్లో అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ పట అని ఉంది కాబట్టి అప్పుడు అపటత్, అపటతాం, అపటన్, అపటహ, అపటతం, అపటత, అపటం, అపటావ, అపటామ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏం చేసిన ఈ డాష్ ప్లేస్ లా, ఈ అన్నిట్లో డాష్ ప్లేస్ లా ఇక్కడ మిడిల్ లో ఉన్నటువంటి 2 ఆ తర్వాత అండ్ కు ముందు ఉన్నటువంటి 2 లెటర్లను రాసినాం అనమాట, సరిపోతుంది. అట్లా లేదు మేము లాస్ట్ లెటర్ ని గుర్తుంచుకుంటాం అని అనుకుంటే దాని ముందు ఈ లాస్ట్ దాని ముందు ఎన్ని లెటర్లు ఉంటే ఆతో కూడినటువంటి టేబుల్లో ఎన్ని ఉంటే అన్ని రాసేయండి. అట్లా కూడా ఆన్సర్ రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత థర్డ్ టేబుల్ వచ్చేసి చూడండి, దీన్ని లట్ అంటారు. లట్కి 2 సేమ్ ఒకటే ఉంటుంది టేబుల్ అయితే.
అయితే ఏంది ఈ తీతహ అంతే, కానీ ఇది ఫ్యూచర్ టెన్స్, లిట్ అంటే ఫ్యూచర్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఇప్పుడు దీని క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే గమిష్య, ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీ అనే లాస్ట్ లెటర్ కి ముందు ఎన్ని ఉంటాయి అన్ని రాసేయండి సేమ్. అంటే మనకు ఒక టేబుల్ వస్తే రెండు వచ్చేసినట్టే, ఈ టేబుల్ నుంచే ఫ్యూచర్ టెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. గమిష్యతి అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని ముందు చూడండి గమిష్య అని 3 అక్షరాలు ఉన్నాయి, అవన్నీ రాసేస్తే ఈ తీతహ అంతిల ముందు అవన్నీ రాస్తే సరిపోతుంది. గమిష్యతి, గమిష్యత, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యత, గమిష్యథ, గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామహ అవుతుంది. ఏది ఇచ్చినా లేఖిష్యతి ఇస్తే లేఖిష్యతి, గమిష్యతి అంటే గమిష్యతి, ఖాదిష్యతి ఖాదిష్యతి, భవిష్యతి అంటే భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి, అటు ఏదైనా కానీ ఒక టేబుల్ నుంచే ఆ తీకి ముందు ఉన్నటువంటి ఎన్ని లెటర్లు ఉంటాయి అన్ని రాసేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి 4th టేబుల్. ఇది 4th టేబుల్లో దీన్ని ఏమంటారంటే లోట్ అంటారు. 4th టేబుల్ లోట్. ఇదేంది అని అంటే తూ తామ్ అంతు, ఇక్కడ ఏమి ఉండదు, అంటే ఏ లెటర్లు అయితే యాడ్ చేయాలో అవే రాయాలి. తం తా ఆని ఆవ ఆమ. ఎలా నేర్చుకోవాలి, ఇది గుర్తించుకోవడం ఎట్లా అని అంటే చూడండి, ఫస్ట్ టేబుల్ కి తీ ఉన్నప్పుడు ఇక్కడ అంతి ఉంది, ఇక్కడ తూ ఉంటే అంతు రావాలి అనుకోండి. తీ ఉంటే అంతి వచ్చింది, తూ ఉంటే అంతు రావాలి అని అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆమె ఉంది, తీలో ఆమె వచ్చింది, తూలో ఆని రావాలి అని అనుకోండి. ఇక ఇవి ఉన్నాయి కదా ఇంతకుముందు చెప్పినవే, ఆతను ఉన్నటువంటి టేబుల్లో తాము వచ్చింది, దీంట్లోంచి దీర్ఘం తీసేసినాం, ఇది వచ్చింది, దీంట్లోంచి మా తీసేసినాం, ఇది వచ్చింది, అండ్ ఇవి రెండు ఇక్కడ ఉన్నవే విసర్గలు తీసేసినాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఈ 5 అయితే సేమ్ ఉన్నాయి. ఇక్కడ తూ ఉంది, అంతు రావాలి, అండ్ దీనికైతే ఆమె రావాలి, ఆమెకి బదులు ఆని రావాలని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్లో క్వశ్చన్ భవతు అని ఇచ్చిండు అనుకోండి, చూద్దాం. అప్పుడు ఏం చేయాలి, భవతులో తూను బట్టి ఈ టేబుల్ నేర్చుకున్నారు కాబట్టి మీకు తూ అంటే తెలిసిపోతుంది. సో భవ అనే అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీని ముందు ఇక్కడ రాస్తారనమాట, భవతు, భవతాం, భవంతు. ఇక్కడ ఏం లేదు అని అంటే ఏ అక్షరాలు యాడ్ చేస్తామో అవే రాయాలి. సో భవ అనే రాస్తాం, భవతం, భవత, భవాని, భవావ, భవామ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి భవతు, భవతాం, భవంతు, భవ, భవతం, భవత, భవాని, భవావ, భవామ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ టేబుల్ ఇంకోటి ఉంది, అదేంటంటే సేమ్ అది కూడా దీనిలాగానే ఉంటుంది, దాన్ని విధిలింగ్ అని అంటారు. సో విధిలింగ్కి వచ్చేసరికి క్వశ్చన్ ఎట్లుంటది అని అంటే దీనికి ముందున్నటువంటి దానికి ఏత్వం ఉంటుంది, ఏత్, ఎతాం, ఇక్కడ ఏ యుహు అని ఉంటుంది, ఏ ఇక్కడ విసర్గ మాత్రమే ఉంటుంది. ఇది సేమ్ యాస్టీస్, ఇది సేమ్ యాస్టీస్. ఇక్కడ ఆకి మాత్రం దీర్ఘాలు పోతాయి, దాని ముందు దానికి ఏత్వం వస్తుంది, ఇది దీర్ఘం పోతుంది, ఏత్వం వస్తుంది. ఇక్కడ ఏఎం అంటే ఏత్వము ఎం అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఏత్వం, మీ పైన ఉన్న ఏత్వాన్ని ఏ అని చదువుతున్నా, ఏత్, ఎతాం, ఏయుహు, ఎహే, ఎతం, ఎత, ఏయం, ఏవ, ఏమ అనేది టేబుల్లో వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి ఏంది ఎగ్జాంపుల్లో, మనకు ఏదైనా నేను ఏత్ అంటున్నా ఎగ్జామ్లా ఏదో వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు, దీన్ని బట్టి చూస్తారు మీరు. అనే చివరి లెటర్ ని గుర్తించుకుంటే మాత్రం కన్ఫ్యూజన్ అవుతారు, ఎందుకంటే ఆ దాంట్లో కూడా వచ్చింది. సో జస్ట్ ఇక్కడ దీన్ని చూడండి, దాని ముందు లెటర్ కి ఏతో ఉందా లేదా చూడండి, ఏతో ఉంది, ఏ ఉంది కాబట్టి అప్పుడు ఈ 5th టేబుల్ అని చెప్పేసి దీన్ని గుర్తించుకోండి. ఇది ఏంటి, విధిలింగ్. సో పశ్యేత్ అంటే చివరి లెటర్ కి దీనిపైన ముందు లెటర్ కి ఏతో ఉంది అని అంటే ఈ టేబుల్ అని గుర్తించుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఎట్ రాయాలి, పశ్యేత్. ఓకే, నెక్స్ట్ పశ్యే తాం, నెక్స్ట్ పశ్యే యుహు, ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పశ్యే విసర్గ. నెక్స్ట్ ఏం చేయాలి, దీంట్లోంచి దీర్ఘం తీసేయాలి, అప్పుడు ఏమవుతుంది, పశ్యే తం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, మా తీసేయాలి, పశ్యే తా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పశ్యే యం కలపాలి కాబట్టి పశ్యేకి యం అని రాస్తాం. నెక్స్ట్ పశ్యే వా, దీర్ఘం లేదు, ఇక డైరెక్ట్ అక్షరం, ఒక అక్షరమే. అండ్ పశ్యే మా అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఏ క్వశ్చన్ అడిగినా కానీ గచ్చేత్ గచ్చేత్ అడిగితే పశ్యేత్, ధావేత్, ఖాదేత్, లిఖేత్ అండ్ భవేత్ ఏది అడిగినా కానీ దానిలాగానే చివరి దానికి ముందు ఏత్వం ఉందా లేదా చూడండి. ఏత్వం ఉంటే ఈ టేబుల్ అని గుర్తుంచుకోండి, ఏత్వం లేదు అంటే దానికి ముందు ఆ ఉంటది, ఆ ఉంటే అది సెకండ్ టేబుల్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.